హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఇవాళ ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది నేను ఓన్గా నా హెయిర్కి వాడిన తర్వాత నా హెయిర్కి వచ్చిన రిజల్ట్ చూసి నేనే ఆశ్చర్యపోయానండి. అంత సూపర్గా వర్క్ చేస్తుంది. నాకున్నంత హెయిర్ ఫాల్ ఎవరికి లేదండి. అంత హెయిర్ ఫాల్ ఇది వాడడం వల్ల చాలా వరకు కంట్రోల్ అయిపోయిందండి. హెయిర్ అయితే చాలా ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగుంది. హెయిర్ అనేది హెయిర్ ఫాల్ 99% తగ్గిపోతుందండి ఇది వాడటం వల్ల. అంతేకాకుండా హెయిర్ కూడా చాలా మంచిగా గ్రోత్ అవుతుంది. అయితే లేట్ చేయకుండా ఈ రెమెడీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా వాడాలి, ఎన్ని రోజులకు ఒకసారి వాడాలి, దీని యూజెస్ ఏంటి అన్నీ కూడా నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో ఎండింగ్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఈ రెమెడీ అనేది ఎలా యూజ్ చేసుకోవాలి, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా మీకు తెలుస్తాయి. అయితే ఫస్ట్ మనం ఈ రెమెడీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే ముందుగా మనము ఈ రెమెడీ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సింది రైస్ అండి. ఈ రైసు మన హెయిర్కి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అయితే మన హెయిర్ వాల్యూమ్ను బట్టి ఎంత తీసుకోవాలి అనేది మీకు డౌట్ రావచ్చండి. అది మన హెయిర్ వాల్యూమ్ను బట్టి, మీరు పెద్ద హెయిర్ అనుకోండి కొద్దిగా ఎక్కువగా తీసుకోండి, లేదు చిన్న హెయిర్ అనుకోండి కొంచెం తగ్గించి తీసుకోండి. నేనైతే ఇక్కడ నా హెయిర్ లెంత్ని బట్టి నేను ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనకు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతుల్ని కూడా వేసుకోవాలండి. తర్వాత ఇందులో మనము సూపర్ ఇంగ్రీడియంట్ అండి ఆనియన్. ఒక ఆనియన్ సరిపోతుంది. ఈ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. ఈ ఆనియను మనము ఈ రెమెడీలో వాడడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉంటాయండి. ఎందుకంటే ఆనియన్లో ఉండే సల్ఫరు మన జుట్టు కుదుళ్ళని స్ట్రాంగ్ చేస్తుంది, మన హెయిర్ అనేది ఊడకుండా చేస్తుంది. అంతేకాకుండా హెయిర్ రూట్స్ ఎప్పుడైతే హెల్దీగా ఉంటాయో అప్పుడు మన హెయిర్ పోలికల్స్ చాలా హెల్దీగా హెయిర్ని మన ప్రొడక్షన్ చేస్తుంది. దానివల్ల హెయిర్ అనేది ఎక్కువగా మనకు పెరుగుతుంది. ఈ ఆనియన్ అన్నిటిలోకి చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుందండి హెయిర్ విషయంలో. ఈరోజు మనం వాడే ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా హెయిర్కి ది బెస్ట్ రిజల్ట్ ఇస్తాయండి. ఇవన్నీ కూడా న్యాచురల్వే, ఎటువంటి మనం కెమికల్స్ ఉన్న ఐటమ్స్ ఏది వాడలేదండి. ఈ రెమెడీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. నిజంగా ట్రై చేయండి. మీకు ఇలా 1 మంత్ ట్రై చేసేటప్పటికే మీ హెయిర్లో వచ్చిన రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకొని మనము ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. మన హెయిర్ వాల్యూమ్ను బట్టి, ఒకవేళ ఇంకా మనకు పెద్ద హెయిర్ అనుకోండి ఇంకొద్దిగా వాటర్ అనేది వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 1.5 కప్పు వరకు వాటర్ వేశాను. నా హెయిర్కి సరిపడా వాటర్ వేసుకున్నాను. తర్వాత ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసి మనము మూత పెట్టేసి ఓవర్ నైట్ అనేది మనం దీన్ని అంతటిని కూడా ఓవర్ నైట్ ఇలా ఉంచేసుకోవాలండి. లేదు మనకు ఓవర్ నైట్ చేసుకోలేకపోయినామంటే కనీసం మార్నింగ్ అయినా చేసుకొని ఈవినింగ్ ఈ రెమెడీని అయితే యూస్ చేసుకోవాలండి. ఇలా మనం నానబెట్టుకోవడం వల్ల ఇందులో ఉండే ప్రోటీన్స్ అన్నీ కూడా ఈ వాటర్లోకి వస్తాయి. ఈ వాటర్ అనేది మన హెయిర్కి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇప్పుడు మార్నింగ్ దీని అంతటిని మూత తీసేసి ఒకసారి ఇవన్నీ కూడా బాగా ఒక 1 or 2 minutes ఇలా బాగా పిసకాలండి. ఎందుకంటే ఇందులో ఉన్న కెమికల్ ప్రోటీన్ అంతా కూడా మనకు వాటర్లోకి వచ్చేస్తుంది. అందువల్ల ఇలా బాగా మనము ఇలా చేతితోటి బాగా రఫ్ చేసినట్టు బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా పిసికినట్టయితే అందులో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా మనకు ఆ వాటర్లోకి వచ్చేస్తాయి. అప్పుడు మనము ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి స్ట్రెయినర్ పెట్టుకొని ఇవంతా కూడా మనము స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా వేస్ట్ అయిపోతుందని చాలామందికి డౌట్ రావచ్చండి. ఇది ఏం వేస్ట్ అవ్వదండి. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలా స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్ని మనము ఎప్పటికప్పుడు హెల్తీగా అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటర్ని మన దగ్గర స్ప్రే బాటిల్ ఉన్నట్టయితే స్ప్రే బాటిల్లో వేసుకోవచ్చు. ఒకవేళ మీది డ్రై హెయిర్ అయితే ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ కానీ క్యాస్టర్ ఆయిల్ కానీ మనము ఇందులో మిక్స్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. ఒకవేళ ఆయిలీ హెయిర్ అయితే ఏం అవసరం లేదండి.
తర్వాత ఇలా ఒక స్ప్రే బాటిల్ తీసుకోండి. మీ దగ్గర స్ప్రే బాటిల్ లేనట్టయితే మనము కాటన్తో అయినా సరే ఇదంతా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా ఈ స్ప్రే బాటిల్లో ఈ వాటర్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము మన హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తానండి. రైస్లో ఉన్న కెమికల్ ప్రోటీన్ ప్రాపర్టీస్ వల్ల జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్గా ఉండేటట్టు చేస్తుంది. అంతేకాకుండా జుట్టు సాఫ్ట్గా ఉంటుంది. ఇందులో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన జుట్టుకి కెరాటిన్ అనే ప్రోటీన్ని హెల్దీగా ఉత్పత్తి అయ్యేటట్టు చేసి మన హెయిర్ అనేది చాలా పొడవుగా, చాలా ఒత్తుగా, స్పీడ్గా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అంతేకాకుండా ఈ మెంతుల్లో ఉన్న విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది. మెంతులు, ఈ ఉల్లిపాయలో ఉండే విటమిన్స్ కూడా, ఇవన్నీ ఈ మూడింటిల్లో కూడా మంచి విటమిన్స్ ఉంటాయండి. మన హెయిర్కి సంబంధించి మన హెయిర్ కుదుళ్ళు చాలా స్ట్రాంగ్గా, హెల్తీగా, చాలా సూపర్గా ఉంటాయి. కాబట్టి ఈ వాటర్ అనేది మనము మన హెయిర్కి పట్టించడం వల్ల మనం కంపల్సరీ కంటిన్యూగా మీరు డైలీ అయినా చేయొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు దీనివల్ల. లేదంటే కనీసం వారంలో 3 సార్లైనా కూడా ఈ వాటర్ అనేది అప్లై చేసేసి మీరు మామూలుగా నార్మల్ షాంపూ తోటి, అంటే కెమికల్ తక్కువగా ఉన్న షాంపూ తోటి మీరు వాష్ చేసుకోవచ్చు. అంటే కుంకుడుకాయ కానీ, షీకాయ కానీ, మీరు రెగ్యులర్గా యూస్ చేసే వాటివి ఏవైనా సరే యూస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వాటర్ యూస్ చేయడం వల్ల హెయిర్ కుదుళ్ళు అనేటివి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. మనకు కుదుళ్ళని గట్టిగా ఉంచుతుందన్నమాట. ఈ వాటరు, ఈ ఉల్లిపాయలో, ఈ మెంతులు, రైస్లో ఉన్న కెమికల్ ప్రోటీన్ వల్ల మన హెయిర్ రూట్స్ అనేటివి స్ట్రాంగ్గా ఉంటాయి. అంతేకాకుండా మన హెయిర్లో మనకు దురదలు కానీ, చుండ్రు కానీ ఇవేమీ లేకుండా హెల్దీగా ఉంచుతుంది. అంతేకాకుండా హెయిర్ని డీహైడ్రేషన్ కాకుండా కూడా ఉంచుతుంది. దానివల్ల మన హెయిర్ అనేది స్ప్లిట్ ఎండ్స్ కూడా లేకుండా కాపాడుతుంది ఇది వాడటం వల్ల. ఈ రైస్ వాటర్ మాత్రం చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. అందరూ, అంటే ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో అందరూ వాడుతున్నారు. కాకపోతే నేను ఒక 1 మంత్గా వాడుతున్నానండి. ఇది వాడిన తర్వాత దీనివల్ల వచ్చిన రిజల్ట్ చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఈ వాటరు మన హెయిర్కి పట్టించడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోయి హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవుతుందండి. చాలా సిల్కీగా, షైనీగా చాలా బాగుంటుంది. హెయిర్ అనేది చాలా మంచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇందాక మనము వాటర్ అనేది స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, మిగిలిన ఉల్లిపాయ, మెంతులు, రైస్ అనేది మనకు మిగిలిపోయి ఉంది కదా, నేను వాటిని ఏం చేయాలో కూడా చెప్తానన్నాను. అదేం లేదండి, అది మొత్తం అంతా కూడా మిక్సీలో వేసేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని మనము అందులో, ఒకవేళ మీది డ్రై హెయిర్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు క్యాస్టర్ ఆయిల్ కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్ కానీ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి మొత్తం అంతా హెయిర్ రూట్స్ వరకు పట్టించేసి ఒక 1 అవర్ ఉంచేసి హెడ్ బాత్ చేయండి. చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. చూడండి, ఈ వాటర్ కూడా మనం మొత్తం హెయిర్ స్కాల్ఫ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు, అంటే కుదుళ్ళ దగ్గర నుంచి చివరి వరకు బాగా పట్టించి హెయిర్ రూట్స్ అంతా కూడా బాగా మసాజ్ చేయాలండి ఫింగర్స్ తోటి. ఈ వాటర్ అంతా కూడా మన హెయిర్ కుదుళ్ళకి బాగా ఇమిడిపోయేటట్టు బాగా మసాజ్ చేసుకోవాలండి. ఇలా మసాజ్ చేసిన తర్వాత హెయిర్ అంతా కూడా మనం ఇలా ఉంచేసుకొని ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు ఉంచుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఇలా ఉంచుకున్న తర్వాత హెడ్ బాత్ చేసి కూడా నేను మీకు చూపిస్తాను. మీకు అందరికీ కూడా ఈ రెమెడీ అనేది మంచిగా యూజ్ అవుతుందని, మంచి బెనిఫిట్స్ వస్తాయని అనుకుంటున్నానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెమెడీ అనేది ఎలా వర్క్ అయిందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతేకాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి అవన్నీ కూడా రెఫర్ చేయండి. దీన్ని వాడటం వల్ల మన హెయిర్ అనేది చాలా మంచిగా, హెల్తీగా పెరుగుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.